కృష్ణా జిల్లాలో సాగునీటి కాల్వలు, డ్రైనేజీల్లో ఏటా చేపట్టే మరమ్మతు పనులకు నిధులు విడుదలపై సాగునీటి సంఘాల ప్రతినిధులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం ఇస్తామన్న నిధులతో పూర్తి స్థాయిలో పంట కాలువల అభివృద్ధి సాధ్యపడదని అంటున్నారు. గత ఏడాది నియోజకవర్గానికి 2 కోట్లు మంజూరు కాగా ఈ ఏడాది కూడా అంతే ఉండవచ్చని సంకేతాలు వస్తున్నాయని చెబుతున్నారు. జిల్లాలో పనుల ఆధారంగా నిధులు కేటాయిస్తే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు. కృష్ణానది తూర్పు కరకట్ట కాల్వ, బందరు, బంటుమిల్లి, క్యాంపు బెల్, పోలరాజ్, రేవస్, ఏలూరు కాలువల కింద దాదాపు 7,36,000 ఎకరాల్లో పంటలు సాగవుతున్నాయి. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఏటా కాలువలకు నిర్వహణ పనులు చేస్తుంటారు. గత ప్రభుత్వం మాత్రం నిర్వహణ పనులు చేపట్టలేదు. కూటమి ప్రభుత్వం వచ్చాక కొంత బాగు చేసినా పూర్తి స్థాయిలో కాలువలను ప్రక్షాళన చేయకపోవడంతో రైతులకు సాగునీటి సమస్యలు ఎదురవుతున్నాయి. ఈ ఏడాది నీటి తీరువ వసూలు మందకొడిగా సాగుతుండటంతో కాలువల్లో నిర్వహణ పనులకు సరిపడా నిధులు కేటాయిస్తారా లేదా అనే అనుమానాలను సాగునీటి సంఘం అధ్యక్షులు వ్యక్తం చేస్తున్నారు. డ్రైనేజ్ మెయింటెనెన్స్ లో 1 లక్ష ఇస్తున్నారు. డ్రైనేజ్ ఇరిగేషన్ మెయింటెనెన్స్ కి 1 లక్ష ఇస్తున్నారు. ఈ 2 లక్షల మూలన మామూలుగా ఆ తూడుకి అటుకి మందు కొట్టడానికే సరిపోతాయి, కానీ డీసిల్టింగ్ చేయడానికి, కాలువలు డీసిల్టింగ్ చేయడానికి ఏమాత్రం ఇది అవ్వట్లేదు. అపార్ట్మెంట్లో మురుగంతా దీంట్లో వదలటం వలన కాలువ ఫ్లో సరిగ్గా లేదు. ఎంతో కొంత కింద గవర్నమెంట్ మీద ఈ గవర్నమెంట్ 100% మెరుగే. దానికి చెప్పడంలో న్యాయం ఉంది. ఇంకా ఫండ్స్ రిలీజ్ చేసి రైతులకి మంచి మేలు చేయాలని కోరుతున్నాం. కృష్ణా డెల్టాలో సాగునీటి కాల్వలు, డ్రైనేజీల మరమ్మత్తు పనులు పూర్తి స్థాయిలో చేయాలనే ఉద్దేశంతో ఇప్పటికే అన్ని ప్రాంతాల్లో సాగునీటి సంఘాల అధ్యక్షులు కాల్వల పనులకు సంబంధించిన ప్రతిపాదనలు చేశారు. మరికొన్ని పనులకు అంచనాలు రూపొందిస్తున్నారు. పెనమలూరు, గన్నవరం నియోజకవర్గాల్లో పొలాల మీదుగా వెళ్తున్న కాల్వలను ఆక్రమించి విద్యా సంస్థలు ఏర్పాటు చేశారు. దీంతో సాగునీరు అందక ఇబ్బందులు పడుతున్నామని రైతులు చెబుతున్నారు. ఈ కాలువలు బూడిపోవడం కారణం ఏంటంటే ఈ ఎడ్యుకేషన్ సంస్థలు వచ్చేసరికి ఈ కాలువలన్నీ మొత్తం బూడిపోతున్నాయి. ఎక్కడికక్కడే కొంత బాధ్యత ఏంటంటే వాళ్లే తీసుకుని కాలువలని బాగు చేసేటు 6 నెలలకు ఒకసారా ఎట్లా అనేది బాగు చేసేది అయితేనే ఇక్కడ రైతులకి ఇబ్బందికరం లేకుండా ఉంటుంది. చెప్పడానికి దారుణమైనంత పరిస్థితిలో కాలువలు తయారైనాయి. 10 ఏళ్ల నుంచి చేయని పని మనం ఈ 2 నెలల్లో మనం ఏప్రిల్ మేలో చేసుకోవాల్సిన పరిస్థితి. అందుకని ముందలే మనం దాని తగ్గట్టుగా ఒక ప్లాన్ ప్రకారం వెళ్ళి మనకి ఎస్టిమేట్స్ అప్రూవల్స్ కూడా వస్తే ఖచ్చితంగా మనం మళ్ళీ ఒక గాడిని పెడతానికి ఒక ఆస్కారం ఉంటుంది. ఖరీఫ్ సీజన్ లో ఆలస్యంగా సాగు చేసిన వరి పంటను కాపాడేందుకు తీర ప్రాంతంలోని 376 తాగునీటి చెరువులను నింపేందుకు శివరాత్రి వరకు కాల్వల ద్వారా సాగునీటిని విడుదల చేశారు. వీటిని నిలిపేస్తే కాల్వల మరమ్మత్తు పనులు చేసేందుకు అవకాశం ఉంటుందని రైతులు చెబుతున్నారు. కాలువలు తవ్వుకి పెట్టించాం కానీ శాంక్షన్ కావట్లా గవర్నమెంట్ దగ్గర నుంచి. ప్రైవేట్గా కూడా చేసాం 7 కొన్ని కాలువలు, లేకపోతే వచ్చే పరిస్థితి లేదు. మందు కొట్టింది చచ్చిపోతుందే కానీ దాన్ని తీసేయాలి. అందుకని తవ్వే కరెక్ట్, కాలువలో తవ్వించమని కోరుతున్నాం. ఈ ప్రభుత్వం కనీసం ముందు ఈ లాకులు బాగు చేయటం కాదు, కొత్తవి కట్టాల్సిన పరిస్థితి వచ్చింది. లేకపోతే డెల్టా అగోమయ గోచరంగా అయిపోతుంది. ప్రభుత్వం మంత్రి గారు చొరవ తీసుకుని కొద్దిగా ఎక్కువ ఫండ్స్ ఇవ్వాలని, ఈ సంవత్సరమైనా మనం తవ్వకపోతే ఇరిగేషన్ అనేది చాలా ఇబ్బందికర పరిస్థితి అని తెలియజేస్తాం. ఇటీవల నీటిపారుదల శాఖ అధికారులతో సమావేశం నిర్వహించిన కలెక్టర్ కాల్వల మరమ్మత్తు పనులు చేసేందుకు అంచనాలు తయారు చేసి త్వరితగతిన ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని ఆదేశించారు.